చంద్రాల్ సారు మస్త్ ఇద్దలు నేర్చుకున్నాడులో. ఇదివరకు హైటెక్ సీఎం అని పిలిపించుకున్నాడే సార్కి ఇష్టం ఉంటుండే, కానీ ఇప్పుడు అన్ని పనులు ఆర్పార్ చేస్తుండు. మొన్ననే చూడలేదా బడికి పోయి పంతులు లెక్క ఎట్లా పాఠాలు చెప్పిండు. అంతకుముందు జేసీపీ ఎక్కి డ్రైవర్లే పరిచయం అయ్యేటట్టు బండి నడిపిండు. బండంటే గుర్తొచ్చింది, అప్పట్లో బుల్లెట్ కూడా ఎక్కిండు. ఒకనాడు ముద్దుగా చేపల షికారు చేసిన సంగతి కూడా నాకు యాదుంది. ఇక అప్పట్లో చెల్లెళ్లకు శ్రీమంతం చేస్తా అంటే చంద్రన్న నువ్వు సూపర్ అన్న అని అనాలనిపించింది నాకు. ఇగో ఇవాళ కూడా ఇంకో పని చేసి మన తీన్మార్లకు వచ్చిండు. చంద్రాల్ సారు నెత్తికి తువ్వాల చుట్టి అరక కాడికి వచ్చిండు. సాగుబడి వేస్తట్టున్నాడు. అరే బూట్లు ఇప్పిరావద్దా సారు, ముళ్ళు కట్టనట్టు ఇయ్యండ్రయ్యా. రైట్ ఇక ఇచ్చు. ఓహో ఓలుపటిది అటు గుంజుకపోతున్నది. వారెవ్వా ఎడ్ల కొమ్మలకు పసుపచ్చ కండువాలు చుట్టిర్రు. బురదపాలెంలా చంద్రన్న మంచిగానే నాగలు వచ్చిండు. ఏ పక్క పొంటురికి రాకుండ్రి ఎట్లు బెదరగల్లా. కొండ్ర సక్క పట్టారు. తోడర్కలు కూడా బాగానే కట్టిండ్రు వెనక మరలా. పొలం జల్దిగా మెదిగినట్టే. ఇక గోరు కూడా కొట్టాల్సిన అవసరం లేదు చంద్రన్న దున్నితే. ఇంత జల్దిగా అయిపోయిందా సార్ దున్నకం? అరే నాట్లేసే చిన్న ట్రాక్టర్ ఎక్కిండు. ఇప్పుడు ఇటు మల్తాడు. సక్క మునుం బట్టి తోలుతుండు. గంతే ఒడిగానే తోలుతున్నాడు సారు. ఇప్పుడు ఒక్క పారి వెనకకు తిరిగి చూడు సారు నాటెట్లా పడ్డదో. పెద్దమ్మలు మీరు కలుపు తీసే అవసరం కూడా లేదుగా. అట్లనే నీ చేయితోని గింత యూరియా చల్లిపోసారు. అది గంతే. ఈ ఒక్క మడిలనే 10 పుట్ల ఒడ్లు వండేటట్టున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాల ఒక ఊళ్ళే సాగుబడి కార్యం మస్తు సంబరంగా సురువు చేసిండు చంద్రాల్ సారు. ఆ మురిపంలా ఊరోళ్ళంతా కలిసి ఎట్లా ఎడ్ల బండి మీద ఊరేగించిండ్రో సార్ను. బండికి అందం వచ్చింది పో. అబ్బా నీళ్ళ మంత్రి ఉమాసార్ అయితే ముద్దుగా రైతు వేషమే కట్టిండు. ఓ అన్నలు ఎడ్ల మీద గులాబీ రంగు చల్లిండ్రేమో. సార్కా రంగంటే అస్సలకే పడది. మంత్రి గారే పొలంలోకి దిగితే ఆఫీసర్లు గట్టు మీద టూకుంటాడా? ఒక్క కూత పెడితే ఉరాల మీద పడుకుంటా లేసుకుంటా వచ్చిండ్రు.